ఇక్కడ నుంచి మనం చూసే చెంచు స్కూల్స్ ఇవి కూడా ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటివే. ఇవి చెంచు స్కూల్స్ అనమాట. గుంటూరు జిల్లాలోను అలాగే ఇంకొక 2 జిల్లాల్లో ఈ స్కూల్స్ ఉన్నాయి. చెంచు స్కూల్స్. ఇగో గుంటూరు జిల్లా ఎస్జిటి 7 పోస్టులు ఉన్నాయండి ఇక్కడ. ఈ స్కూల్స్లో 7 పోస్టులు ఉన్నాయి ఎస్జిటి. ఇక్కడ చూడండి 7 స్కూల్స్లో 7 పోస్టుల్లో చూడండి. ఈ 7 పోస్టుల్లో ఎస్జిటి 7 పోస్టులు ఉన్నాయి కదా. ఇది గుంటూరు జిల్లాకు సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. గుంటూరు చెంచు స్కూల్స్ అంటే ఈ టైపు స్కూల్స్ ఉన్నాయి మన. ఇవి కూడా ట్రైబల్ ఏరియా, ట్రైబల్ పీపులే అక్కడ ఉండేది కాబట్టి వాళ్ళకి సెపరేట్గా ఆ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఎస్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఇట్లా 3-4 జిల్లాల్లో ఉన్నాయి ప్రత్యేకంగా. ఇప్పుడు వరకు అన్నీ మనం ఇప్పుడు చూసినవి అన్నీ కూడా కర్నూలు జిల్లా వరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి కర్నూలు వరకు మనం ఏం చూసామంటే ఇప్పుడు దాకా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు చూసాం. ఇక మళ్ళీ స్పెషల్గా గుంటూరు, శ్రీకాకుళం, అలాగే ఇంకా శ్రీకాకుళం కాదు ప్రకాశం, గుంటూరు, ప్రకాశం, అలాగే కడప, ఈ 3 జిల్లాల్లో ఈ చెంచు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి అది చూసుకోండి. వాళ్ళకు ఉపయోగపడతాయి ఖచ్చితంగా. ఇవ్వండి ఓపెన్ ఇక్కడ ఎస్జిటి పోస్టులు గుంటూరు జిల్లా చెంచు స్కూల్స్లో ఎస్జిటి పోస్టులు 7 ఉన్నాయి. 7లో ఓపెన్ కేటగిరీలో 3 ఇచ్చాడు. ఈ ఓపెన్లో ఇచ్చిన 3 పోస్టుల్లో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు, ఓసీ ఉమెన్కి. కాబట్టి ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఓసీ ఉమెన్ అంటేనేమో ఉమెన్ కేటగిరీ ఎవరైనా, ఎస్సీలైనా, ఎస్టీ అయినా, బీసీ అయినా, మరి ఓసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా ఎవరైనా ఉమెన్ అప్లై చేసుకోవచ్చు ఓసీ ఉమెన్ అంటే. ఇక ఓసీ జనరల్ అంటే క్యాస్ట్తో సంబంధం లేకుండా, మరి అలాగే జెండర్తో కూడా సంబంధం లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓసీ జనరల్ అంటే. ఓకే. నెక్స్ట్ బీసీఏలో కూడా ఇక్కడ చూడండి ఉమెన్కి పోస్టులు ఏమి లేవు. బీసీఏలో ఒకటే పోస్ట్ ఉంది, అది కూడా జనరల్, బీసీఏ జనరల్ పోస్టు. కాబట్టి బీసీలో మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాల. ఇది కూడా జనరల్. ఎస్సీ గ్రూప్ 1 ఒక పోస్ట్ జనరల్ పోస్ట్. ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్ట్. ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్టీ జనరల్ పోస్ట్. ఎస్టీ జనరల్ అంటే ఎస్టీలో మేలు ఫిమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇది గుంటూరు జిల్లాలో ఉన్న చెంచు స్కూల్స్లో మరి ఎస్జిటి పోస్టులు. నెక్స్ట్ దీంట్లో ప్రకాశం జిల్లా చూడండి, అది గుంటూరు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి అక్కడ. ఇక్కడ ప్రకాశం జిల్లా మళ్ళీ. నెక్స్ట్ ఇదిగోండి ప్రకాశం జిల్లా ఎస్జిటి పోస్టులు చెంచు స్కూల్స్ 7 పోస్టులు ఉన్నాయి ఇక్కడ కూడా. అక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ కూడా 7 ఉన్నాయి. ఇందులో చూస్తే ఇదిగోండి ఇక్కడ ఎలా ఇచ్చాడు, ఇదిగోండి 7 పోస్టులు ప్రకాశం జిల్లా ఇది. ఓకే. ఈ ప్రకాశం జిల్లా 7 ఎస్జిటి పోస్టులు, అన్ని ఎస్జిటి పోస్టులే ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఓపెన్ కేటగిరీలో 7 పోస్టులు 3 ఇచ్చాడు. ఈ 3లో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు, అంటే ఓసీ ఉమెన్కి ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 ఓసీ జనరల్ కేటగిరీ. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఈ ఉమెన్కి ఏం లేవు కాబట్టి ఇది కూడా బీసీఏ జనరల్ పోస్టు. నెక్స్ట్ బీసీబీలో కూడా ఒకటి ఉంది, ఇది కూడా బీసీబీ జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 3 ఎస్సీ జనరల్ పోస్టు. ఎస్టీ క్యాడర్లో ఒకటి ఉంది, ఇది కూడా ఎస్టీ జనరల్ పోస్టు. ఓకే. నెక్స్ట్ గుంటూరు అయిపోయింది, ప్రకాశం అయిపోయింది. కర్నూలు జిల్లాలో కూడా చెంచు స్కూల్స్ ఉన్నాయి. ఇదిగోండి కర్నూలు ఎస్జిటి చెంచు స్కూల్స్ 4 ఉన్నాయండి ఎస్జిటి ఇక్కడ కర్నూలులో. ఇక్కడ కర్నూలులో చూసినట్టు ఇదిగోండి ఇక్కడ గమనించండి, ఈ 4 పోస్టులు 4 ఎస్జిటి పోస్టులు అన్నమాట. ఇక 4 ఎస్జిటి పోస్టులు కర్నూలు చెంచు స్కూల్స్ అనమాట. ఇక్కడ చూడండి 4 పోస్టుల్లో 2 పోస్టులు ఓపెన్లో ఇచ్చాడు. ఓపెన్లో ఇచ్చిన ఈ 2 పోస్టుల్లో ఒకటి ఉమెన్ కేటగిరీలో ఇచ్చాడు, అంటే ఓసీ ఉమెన్ ఇచ్చాడు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది. ఇక్కడ ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ బీసీఏ క్యాడర్లో ఉన్న ఒక్క పోస్టు జనరల్ పోస్టు, బీసీఏ జనరల్. ఇక్కడ ఓపెన్లో ఒక పోస్టు ఉమెన్కి ఇచ్చాడు, 2 పోస్టులు ఉంటాయి. ఇంకొకటి ఉంది, ఆ ఒక్కటి ఓపెన్ ఓసీ జనరల్ అవుద్ది. ఇక్కడ బీసీఏలో ఒక పోస్ట్ ఉంది, అది బీసీఏ జనరల్, ఉమెన్కి లేదు. ఎస్సీ గ్రూప్ 1లో కూడా ఒకటి ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టే. ఎందుకని ఇటు ఉమెన్కి ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద మనకి చూసినట్లయితే 12 జిల్లాలు, ఏదైతే 13 జిల్లాలు మనకు ఉన్నాయో శ్రీకాకుళం నుంచి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వరకు ఉన్నటువంటి ఈ జిల్లాల్లో
మన ఇప్పుడు దాకా ఆశ్రమ పాఠశాలలో అదే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో చూసాము. అలాగే మరి గుంటూరు, ప్రకాశము అలాగే కర్నూలు జిల్లాల్లో ఉన్నటువంటి చెంచు స్కూల్స్లో ఉన్న పాఠశాలలోని ఎస్జిటి పోస్టులు, ఉమెన్ మెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, లోకల్ నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీ పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసాం. ఓకే, ఈ వీడియో అందరికీ మాత్రం షేర్ చేయండి. తప్పనిసరిగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.